హాయ్ అండి, అందరు బాగున్నారా? మీరు అందరు బాగుండాలి, మేము కూడా బాగున్నాం ఫ్రెండ్స్. చూడండి, మనకైతే కస్టమర్ వర్క్ తెచ్చారండి. సో మన వర్క్ ఎలా ఉంది, మన ఈ మధ్యనైతే డైరెక్ట్ మాట్లాడుకోవడం చాలా తక్కువ వీడియోస్ అయితే ఉన్నాయి. సో ఇప్పుడైతే మేము ముందుకు వచ్చానండి, చాలా చక్కనైన వీడియోస్ తోటి. ఊరికే ఉంటే ఏం తోచదండి, మస్తు ఎండలు కొడుతున్నాయి. పనులు అయితే చక్కచక్క ముగించుకొని కట్టింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే నేర్చుకోండి. చక్కగా లేట్ ఎందుకు చేస్తున్నారు? ఏది కానీ చేయండి రాదండి, నిదానంగా నేర్చుకోండి, ఒకటి తర్వాత ఒకటి. టెన్షన్ పడకండి, చక్కగా వస్తుంది మీకు కూడా. సో మనకైతే ఇచ్చిన కస్టమర్ వర్క్ అయితే చూసేద్దాం. చూడండి, ఇదేనండి, ఇది బ్లౌజు, ఇది లైనింగ్ క్లాత్, ఇది చీర. దీంట్లో బ్లౌజ్ ఉందండి, ఇందులో బ్లౌజ్ తీసి కొంగులు పీకో వేసి చీరకు ఫాల్ కూడా వేయమన్నారు. సో అదండి, మొత్తం కూడా ఇలా ఉంది. బ్లౌజ్ తీసి కొంగులు పీకో చేసి పాలేయాలి. ఇంకా మనం బ్లౌజ్ అయితే కుట్టాలండి. ఇదేనండి బ్లౌజ్. సో దీనికైతే ఇలాగ బార్డర్ వచ్చింది. ఇది హ్యాండ్స్ కేసుడు. సారీ మొత్తం కూడా ఇలా ఉందండి, మొత్తం కూడా ఇలా ఉంది. చాలా చక్కగా ఉంది డిజైన్ కూడా. ఇది అది బ్లౌజ్ అండి, మనకైతే కొలతకి ఇచ్చారు. సో నేను మళ్ళీ కూడా దీనిలానే కుట్టమన్నారు, నేనే కుట్టానండి ఇంతకుముందు. ఇది ఒక బ్లౌజ్, ఇందులో కూడా లైనింగ్ ఉంది. ఇది కూడా డబల్ జాకెట్. సో ఇది ఇందులోనండి, ఈ క్లాత్ దీనికి లైనింగ్ క్లాత్, ఈ బ్లౌజ్కి. ఇది హ్యాండ్స్కి వస్తుంది బార్డర్. చూడండి, ఇది హ్యాండ్స్కి వస్తుంది బార్డర్. ఇది బ్లౌజ్, ఇదైతే లైనింగ్ వేయాలి. ఇది చీరనండి, చూసాం కదా. ఈ బ్లౌజు ఇందులో వెళ్ళింది అన్నట్టు, ఇది ఇందులో వచ్చిన బ్లౌజ్ అన్నట్టు అండి. కొంగు అండి. సో ఇదైతే ఇందులో వచ్చింది. దీన్ని అయితే మనం నీట్గా కుట్టాలి. ఇవైతే స్టోన్స్ సూది కింద పడితే ఇరగడానికి ఛాయస్ ఎక్కువ ఉంటాయి, కాబట్టి మనం చూసుకుంటూ జాగ్రత్తగానే మనం కుట్టడం అయితే చేయాలి. సూది బొక్క చేసుకోవద్దు, ఓకేనండి. సో చీర కూడా ఇలా బాగుంది, ఇంకా ఇలాగ వచ్చింది, మంచిగా చక్కగా ఉంటుందండి ఇలాగా. ఓకే ఫ్రెండ్స్, మనమైతే ఊరికే ఉండి టైం వేస్ట్ చేయకుండా చక్కగా మనకు వచ్చిన పని చేసుకొని, టైలరింగ్ అయితే చాలా ఇంట్లో చాలా అవైలబుల్గా ఉంటుందని అయితే నా ఉద్దేశం అండి. టైలరింగ్తో పాటు ఇంకా కొన్ని పనులు కూడా చక్కగా చేసుకోవచ్చు. ఫాళ్ళు, ఉక్సులు, దార్పు కండెలు, ఇంకా లైసు, ఇంకా సారీ పెట్టుకోట్లు, అదే లంగాలు, బ్లౌజ్ పీసులు. సో అవసరం ఉన్న చిన్న చిన్నగా వాటితో పాటు అమ్ముకోవచ్చు. చిన్నగా కిరాణం కూడా పెట్టుకోవచ్చు. ఆ చిన్న కడిగాయండి, మనం అయితే ఎట్లాగో మిషన్ కుట్టుకుంటూ ఉంటాం కాబట్టి ఇంట్లో అదో ఏదో చేసుకోవచ్చు. ఇంటి పని చేసుకొని చక్కగా ఇంట్లో ఉండి ఈ పని కూడా చక్కగా చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీరైతే లేట్ చేయకుండా చక్కగా మిషన్ కుట్టడంలో కుట్ట నేర్చుకోవాలా వద్దా అనేది డిసైడ్ చేసుకోండి. మీకు ఏది నచ్చినా అది చేయండి. సో స్టిచ్చింగ్లోనైతే కట్టింగ్ ఫస్ట్ నేర్చుకోండి. మడత ఎలా వేసుకోవాలి, కట్టింగ్ ఎలా చేసుకోవాలి, కొలతలు ఎలా చూసుకోవాలి, మన ఛానల్లోనైతే చాలా ఈజీ ప్రాసెస్లో ఉంటాయండి. అంతా కూడా ఆది బ్లౌజ్ తోటే మీకు డైరెక్ట్ చూస్తూ కట్ చేయాలా, లేదంటే మార్కింగ్ చేసి చేయడం ఫ్రీగా ఉంటుందా, ఏది అనేది మీ అమూల్యమైన కామెంట్ రూపంలో తెలుపండి, నేను రిప్లై ఇస్తాను. ఫ్రెండ్స్, మీరు ఏది కోరుకుంటే ఆ ప్రకారంగా చేయాలనేది నా ఉద్దేశం. సో నా వీడియోకి ఒక లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను నా ఛానల్ ముందుకు నడిపిస్తారని ఆశిస్తున్నాను. నాకు చిన్న తండ్లాట అయితే లేదండి. సో ఎలా అంటే మనం పట్టిన పని సక్సెస్ అయితేనే కదండి కొంచెం తృప్తిగా ఉంటుంది. కాబట్టి నా వీడియోకి అయితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మరో వీడితో మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.